పేయము గుల్పుచుండును మన అంతరంగములో వసింప స్వామి వేంచేయు ఆ జీవితేశుని దైవవాక్యము నాలకించుదము సిలువనాదుని కలిమి బలిమి కల్గిన ప్రభువాక్యము వినుడి దైవవాక్యము నాలకించ జీవము జీవితేశుని కర్ణపేయము గుల్పుచుండును మన అంతరంగములో వసింప స్వామి వేంచేయు ఆ జీవితేశుని దైవవాక్యము నాలకించుదము. ఓ దేవా, ఉనికిలో ఉన్న వానివెల్లా నీవు ప్రేమింతువు, నీవు కలిగించిన వానిని వేటిని నీవు అసహించుకొనవు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడుటకు అవకాశమిత్తువు. ఎందుకన నీవే మా దేవుడైన ప్రభువుడవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2026 సంవత్సరంలో మనము ఈ తపస్కాలములో ప్రవేశిస్తూ ఉన్నాం. విభూది బుధవారముతో మనము తపస్కాల ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మన యొక్క కథోలిక క్రైస్తవ విశ్వాసములో, ప్రార్థనా జీవితంలో తపస్కాలాన్ని చాలా ముఖ్యమైన కాలంగా, దేవుని కృపాకాలంగా, దేవుని రక్షణ అనుగ్రహాలని స్వీకరించే కాలంగా మనము ఆచరిస్తూ ఉన్నాం. ప్రభువు శిలువ పాటుల్ని, ఆయన పడిన శ్రమల్ని, బాధల్ని మనము ధ్యానం చేసుకోవటంలో ప్రభువు మనకి ప్రసాదించిన రక్షణ అనుగ్రహాన్ని మనము నూతనీకరించుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ తపస్కాల ప్రారంభంలోనే తల్లి తిరుసభ చక్కటి వాక్యాల ద్వారా, దైవ వాక్య సందేశము ద్వారా ప్రభువు చెంతకు రమ్మని ఆహ్వానిస్తూ ఉంది. ప్రతి సంవత్సరము కూడా ఇదే వాక్యాలని మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తల్లి తిరుసభ ద్వారా మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. నూతనీకరణ చెందటానికి, మారు మనసు పొందటానికి, హృదయాన్ని శుద్ధి చేసుకోవటానికి, దేవుని యందు మనము సంపూర్ణ హృదయముతో, పరిపూర్ణమైన హృదయముతో జీవించటానికి దేవుడిచ్చే అవకాశంగా, ఒక నూతనీకరణ కాలముగా, కృపాకాలముగా ఈ తపస్కాలాన్ని మనము స్వీకరిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ తపస్కాల యొక్క వాతావరణాన్ని మనం గమనించినట్లయితే ఇది వసంతకాలములో మనము ప్రారంభిస్తూ ఉన్నాం. వసంతకాలములో ప్రకృతిని మనం చూచినప్పుడు చెట్లు ఆకులన్నీ కూడా రాలిపోయి మళ్ళీ కొత్తగా చిగురించే కాలంగా మనము గమనిస్తాం. మన తల్లి తిరుసభ ఈ యొక్క తపస్కాలాన్ని ఈ ప్రకృతి పరంగా జరిగే మార్పులతో ఇక్కడ జతపరుస్తూ ఉంది. ఉద్దేశం ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని యందు జీవిస్తూ ప్రభు శ్రమల్ని, బాధల్ని ధ్యానం చేసుకుంటూ పాపాన్ని తొలగించుకొని, పాపాన్ని వదిలిపెట్టి మళ్ళీ దేవుని ప్రేమలో చిగురించాలి, దేవుని రక్షణములో చిగురించాలి
అన్న ఉద్దేశాన్ని ఇక్కడ మనకి అందిస్తూ ఉంది. అందుకే ఇది వసంతకాలంలో మనము కొనియాడుతూ ఉన్నాం. స్ప్రింగ్ టైం అని పిలుస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఆ విధంగా ఉదయకాల సమయంలో ప్రభు చెంతకు వచ్చిన మనందరము కూడా మనల్ని, మన జీవితాల్ని మరొకసారి ప్రభువుకి సమర్పించుకుందాం. మనము ఈ తపస్కాలంలో చేసే ప్రార్థనలు, ఉపవాసములు, దాన ధర్మక్రియలు, భక్తి కార్యాలు ఇవన్నీ కూడా మనల్ని హృదయాన్ని శుద్ధి చేయాలి, జీవితంలో గొప్ప మార్పును తీసుకురావాలి, దేవుని యందు సహవాసాన్ని పెంపొందించేదిగా ఉండాలి, ఇరుగు పొరుగు వారి మధ్య కూడా చక్కటి సహవాస జీవితాన్ని మనకి ప్రసాదించేదిగా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈ దేవబలి పూజలో మనందరము కూడా పాలు పంచుకుందాం. దేవుని ఆశీర్వాదాలు దయచేయమని వేడుకొందాం. కొంతసేపు మౌనంగా ఉందాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ కుమారుని మరణ ఉత్థానములను కొనియాడ యోగ్యుల మగుటకు మేము సంసిద్ధపరుచుకున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసితివి. మీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టే ఉపవాస కార్యముల ద్వారా హృదయ పరివర్తనము చెందునట్లు అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మనిగ్రహముతో విస్మరించున్నట్లు మాకు సహాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. మొదటి పట్టణము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు, ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనడి దీవెనలు ఇయ్యవచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్ష సారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకా ఊదుడు, ఉపవాసము చేయవలెనని ప్రజలకు ఆజ్ఞయుండు. వారిని సమావేశపరపుడు, పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠముకు మంటపమునకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడు ఎక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్న చూపు చూచి గేలి చేయుకుందురుగాక అని ప్రార్థింపవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభుని వాక్కు. వందనములు. దేవా నీ కీర్తన పాడెదను,
దేవా నీ కీర్తన పాడెదను తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి వేకువనే నే పాడెదా వేకువనే నే పాడెదా నీ దివ్య ప్రేమలో నా ప్రభువా దేవా నీ కీర్తన పాడెదను దేవా నీ కీర్తన పాడెదను నీ కార్యములెంతో ఘనమైనవి నీ తలపులు ఎంతో మధురిమలు నీ కార్యములెంతో ఘనమైనవి నీ తలపులు ఎంతో మధురిమలు నీ ఆలోచనలు ఎంతో లోతైనవి నీ ఆలోచనలు ఎంతో లోతైనవి నీ ఉనికి ఎంతో బలమైనది దేవా నీ కీర్తన పాడెదను దేవా నీ కీర్తన పాడెదను రెండో పట్నము. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును. పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు మరియు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇట్లు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సత్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలేనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడిపనివారమైన మేము అర్థించుచున్నాము. ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభుని వాక్కు. వందనములు. ఏ పని చేసినా ఏది తలచినా ఎవరిని కలసినా ఏ చోట ఉన్నా ఎవరిని కలసినా ఏ చోట ఉన్నా తలవరా నీ దేవుని ఎప్పుడు పిలవరా నీ యేసుని ఎల్లప్పుడు తలవరా నీ దేవుని ఎప్పుడు పిలవరా నీ యేసుని ఎల్లప్పుడు ఏ పని చేసినా ఏది తలచినా ఎవరిని కలసినా ఏ చోట ఉన్నా ఎవరిని కలసినా ఏ చోట ఉన్నా గాలి బుడగ వంటిది తనువు క్షణికమైనవి వేషభాషలు గాలి బుడగ వంటిది తనువు
శాశ్వతం, యేసే సత్యం, యేసే నిత్యం, యేసే మానవ రక్షణం. ఏ పని చేసినా, ఏది తలచినా, ఎవరిని కలసినా, ఏ చోట ఉన్నా, ఎవరిని కలసినా, ఏ చోట ఉన్నా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తాయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు మరియు 16 నుండి 18 వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలకు పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ డాంబికులు చేయనట్లు మీరు మీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయు దానిని నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు మీ తండ్రి మీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించునని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న మీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు మీ తండ్రి మీకు తగిన బహుమానమును వసుగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న మీ తండ్రియే కాని మరెవరును మీ ఉపవాసమును చేయుచున్నారని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు మీ తండ్రి మీకు తగిన బహుమానమును వసుగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విభూది బుధవారాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క విభూది బుధవారంతో మనం మన యొక్క తపస్కాలాన్ని ప్రారంభిస్తూ, ఈ తపస్కాలంలో ప్రత్యేక విధంగా తల్లి శ్రీ సభ మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ కృపాకాలం దేవుడు ప్రత్యేక విధంగా మనకు అనుగ్రహించినటువంటి ఈ అనుగ్రహ కాలం, కృపాకాలంలో ప్రభు మనందరి నుండి కూడా ఆశిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క ఆశ ఈ తపస్కాలంలో ఏమిటి, లేదా మన జీవితం నుండి ప్రభు ఈ యొక్క 40 దినాలు దేనిని మనకి కోరుకుంటూ ఉన్నారు అని మనకి మార్కు గారి శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనం మన అందరూ కూడా సెలవిస్తూ ఉన్నది. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనము, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి. ప్రభు ఈ 40 రోజులు ఈ తపస్కాలంలో ప్రభు మనందరి నుంచి కోరుకుంటూ ఉన్నది,
మారు మనసు పొందండి, సువార్తను విశ్వసించండి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి యొక్క ప్రత్యేకంగా ఈ కృపాకాలంలో దేవుడు మన నుండి ఈ యొక్క మారు మనసును, సువార్తను విశ్వసించండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి సువార్తను విశ్వసించడానికి, మారు మనసు పొందడానికి మనం దేనిని ఎంచుకోవాలి, లేదా ఏ మార్గాన్ని మనం చూసుకోవాలి అని ఈరోజు సువిశేషపట్నం మనకి చాలా క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ తపస్కాలంలో, కృపాకాలంలో 3 ముఖ్యమైనటువంటి అంశాలను గురించి తల్లి శ్రీ సభ మన అందరూ కూడా నేర్పిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా ప్రార్థనను గురించి, ఉపవాసాన్ని గురించి మరియు దాన ధర్మాలను గురించి. ఈ మార్గాన్ని మనం ఎంచుకున్నట్లయితే మనం దేవుణ్ణి చేరగలం. ప్రభు యొక్క ఇష్ట ప్రకారం మారు మనసు పొంది సువార్తను విశ్వసిస్తూ దేవునికి దగ్గరగా జీవించగలం. పునీత పౌలు గారు అదే మనకి ఈరోజు 2వ పట్టణంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇది సంపూర్ణ సమయం. ఈ యొక్క సమయంలో మీరు దేవునితో సఖ్యపడండి అంటూ ప్రత్యేక విధంగా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ దేవునితో సఖ్యపడడానికి, దేవుని చెంతకు మనం చేరడానికి ఈ కృపాకాలంలో ప్రభు మన అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. యాబేలు గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది, మీరు మీ బట్టలను చించుకోవడం కాదు, మీ యొక్క హృదయాన్ని మీరు శుద్ధిపరచుకోండి, మీ హృదయాన్ని మీరు చించండి అంటూ యాబేలు గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. మరి ఆ దేవునితో సఖ్యపడడానికి, దేవునికి మన సన్నిహితులం కావడానికి ప్రత్యేక విధంగా ఈ కృపాకాలం మనల్ని ఆహ్వానిస్తూ మన యొక్క హృదయాలను మార్చుకోమని అంటూ ఆహ్వానిస్తూ ఉన్నది. మారు మనసు పొందండి, సువార్తను విశ్వసించండి, దేవునితో సఖ్యపడండి అని ప్రత్యేక విధంగా ఈ అనుగ్రహ కాలం మన అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ యొక్క రోజున మనం ఈ తపస్కాలాన్ని ప్రత్యేక విధంగా మనం ఒక విభూతిని మన నుదుటిపై రాసుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాం. మరి యొక్క విభూతి యొక్క అర్థం ఏమిటి మనకి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయము మనకి ప్రత్యేక విధంగా సెలవిస్తూ ఉన్నది. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, నీవు మట్టి నుండి పుట్టినావు కాబట్టి తిరిగి మట్టిలోనే కలిసిపోతావు అని ఒక సంకేతాన్ని, అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రత్యేక విధంగా ఈ యొక్క విభూతిని మనం నుదిటిపై రాసుకుంటూ ఈ తపస్కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఈ తపస్కాలంలో ఈ యొక్క విభూతి మన అందరూ కూడా దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క సంకేతాన్ని సూచిస్తూ ఉన్నది. మనుషులమైన మనందరం కూడా మట్టి నుండి, ధూళి నుండి వచ్చాము కాబట్టి తిరిగి అదే ధూళికి వెళ్తాము అంటూ ఈ వాక్కు మనందరూ కూడా సెలవిస్తూ ఉన్నది. మరి మట్టి నుండి పుట్టినటువంటి మనం తిరిగి మట్టిలో కలిసేంత వరకు కూడా ప్రత్యేక విధంగా మన యొక్క జీవితాల్లో, మన జీవితాన్ని ప్రతినిత్యం కూడా మనం నూతనీకరించుకోవాలి. ప్రతినిత్యం కూడా దేవునితో మనం సఖ్యపడి జీవించాలి. ప్రతినిత్యం కూడా దేవునికి సన్నిహితులుగా, దేవుని సమీపాన ఉంటూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. మరి ఈ విధంగా జీవించడానికి ప్రభు ప్రత్యేక విధంగా మన అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు అంటూ ఉన్నారు, మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని యొక్క వాక్యాన్ని మీరు, సువార్తను విశ్వసించండి అంటూ ప్రభు ప్రత్యేక విధంగా ఈ క్షణికమైన మనిషి జీవిత పరిధిలో దీన్ని మీరు అనుసరించండి, సఖ్యపడి జీవించండి అని ప్రత్యేక విధంగా ఈ 40 రోజుల పాటు ప్రభు మన అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, మన అందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఈ తపస్కాలం ప్రత్యేక విధంగా దేవుని యొక్క ఆహ్వానం, దేవుని యొక్క పిలుపు. మట్టి నుండి వచ్చినటువంటి మనిషి తిరిగి మట్టిలో కలిసేంత వరకు దేవుడు మనందరూ కూడా ఒక పిలుపుని ఇస్తూ ఉన్నారు. ఆ మొట్టమొదటిగా ప్రభు మన అందరినీ ఇస్తున్నటువంటి పిలుపు మారు మనసు పొందండి. ఈ తపస్కాలం ప్రత్యేక విధంగా ప్రభు మన అందరిని కూడా పిలుస్తూ ఉన్నారు. దేనికి ప్రభు పిలుస్తూ ఉన్నారు అంటే మీరు మారు మనసు పొందండి అని ప్రత్యేక విధంగా ప్రభు మన అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ప్రభు మన అందరినీ హెచ్చరించడం లేదు, లేదా ప్రభు మన అందరినీ బలవంతపరచడం లేదు, కానీ ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. అదే ఈరోజు మనం చదువుకున్నటువంటి యాబేలు గ్రంథంలో ప్రభు అంటూ ఉన్నారు,
మీ దేవుడైన యావేను మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో మీరు ప్రేమించాలి. అలా ప్రేమించలేకపోవడమే మనుషులుగా మనం చేస్తున్నవాడే తప్పు. మరి ఆ తప్పు గురించి ఈరోజు యావేలు ప్రవక్త మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనం తప్పు చేసినప్పటికీ దేవుడు సులువుగా కోపపడే వ్యక్తి కాదు, లేదా మనం చేసిన తప్పుల ప్రకారం ఆయన శిక్షించే దేవుడు కాడు. మనల్ని బెదిరించడం లేదు, నేను మిమ్మల్ని నాశనం చేస్తాను, మిమ్మల్ని ఈ భూమిపై నుండి నేను తుడిచివేస్తాను అని మనల్ని బెదిరించడం లేదు. ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. మీరు మారు మనసు పొందండి. మీరు మీ దుస్తులను మీరు చింపుకోవడం కాదు, మీ హృదయాన్ని మీరు చించుకొనండి అని ప్రభు ప్రత్యేక విధంగా మన అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మీరు మీ హృదయాలను నా వైపు మరల్చుకొని నా చెంతకు తిరిగి రండి అని ప్రభు మన అందరం కూడా పిలుస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి నిజమైనటువంటి మారు మనస్సు ప్రభు పలికిన విధంగా మారు మనసు పొందండి అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి నిజమైనటువంటి మారు మనసు అనేది బాహ్యంగా కాదు, కానీ అంతరంగంగా ప్రతి మనిషిలో మార్పు అనేది రావాలి, ఒక నూతనత్వం అనేది చోటు చేసుకోవాలి. మరి మనం విన్నట్టు విధంగా ఉత్పోగాతంలో ఈ తపస్కాలాన్ని ప్రత్యేక విధంగా మనం ఈ వసంత కాలంలో ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ వసంత కాలంలో నూతనత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అదే నూతనత్వంతో మనం ప్రభు చెంతకు రావాలి. మీ హృదయాల్ని మీరు మరల్చుకోండి, నా చెంతకు నా వైపుకు రండి అని ప్రభు అంటూ ఉన్నారు. మరి ఆ నూతనత్వాన్ని, హృదయాన్ని మీరు చించుకొనండి. మీలో ఉన్నటువంటి పాత జీవితాన్ని వదిలివేసి నూతన జీవితంతో నా చెంతకు రండి అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మీ వస్త్రాలను కాదు, మీ హృదయాలను మీరు చించుకొనండి అంటూ యావేలు ప్రవక్త ద్వారా దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇది ప్రేమతో ప్రభు మనకిస్తున్నటువంటి పిలుపు. ఈ తపస్కాలంలో ప్రభు మన అందరిని ఆహ్వానిస్తూ ఉన్నారు. మన బాహ్యంగా మనం చూపించడం కాదు, మన అంతరంగ జీవితాలను మనం మార్చుకోవాలి. అదే ప్రభు ఈరోజు సువిశేషపట్నంలో సెలవిస్తూ ఉన్నారు. కపట వేషధారుల వలె కాకుండా మీ యొక్క హృదయంలో రహస్యంగా చేయండి. రహస్య కార్యాలను గుర్తించే మీ తండ్రి మీకు తగిన బహుమానాన్ని ప్రసాదిస్తారు అంటూ ఈ ప్రభు ఈరోజు సువిశేషపట్నంలో మనకి సెలవిస్తూ ఉన్నారు. అదే యావేలు ప్రవక్త కూడా తెలియజేస్తూ ఉన్నారు. బాహ్యంగా కపట వేషధారుల వలె కాకుండా మీ యొక్క వస్త్రాలను మీరు చించుకొని, నేను ఇదిగో దేవుని అనుసరిస్తూ ఉన్నాను, ఇదిగో నేను ఈ తపస్కాలంలో ప్రత్యేక విధంగా దేవుని నేను సన్నిహితం కాబోతూ ఉన్నాను అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ హృదయాల్ని దేవుని వైపు మరల్చుకోండి, మీ హృదయాన్ని దేవునితో సఖ్యపరచుకోండి అని ప్రత్యేక విధంగా ప్రభు మనని ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా ఈ తపస్కాలంలో ప్రభు మన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. అది సమాధాన పడడానికి లేదా పరిశుద్ధతను కలిగి జీవించడానికి. ఈ తపస్కాలం ప్రత్యేక విధంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. మారు మనసు పొందడానికి, ఆత్మ శుద్ధి కలిగి జీవించే కాలంగా మనం ఈ తపస్కాలాన్ని గుర్తిస్తూ ఉన్నాం. మరి ఆత్మ పరిశుద్ధత కలిగి, శుద్ధి కలిగి జీవించడానికి ప్రభు ఈరోజు మన అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అదే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, మేము క్రీస్తు రాయబారులుగా మీ అందరికీ అందిస్తున్నటువంటి సందేశం ఒకటే. అది ఏమిటంటే, ఇప్పుడే అనుకూల సమయం కాబట్టి, ఇది రక్షణ దినము కాబట్టి మీరు దేవునితో సఖ్యపడండి అంటూ ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రభు మనల్ని ఇస్తున్నటువంటి తపస్కాలంలో ఇస్తున్న 2వ పిలుపు, దేవునితో మనం సఖ్యపడి సమాధానంతో మన ఆత్మ పరిశుద్ధతతో జీవించాలి అని ప్రభు మన అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి దేవునితో సఖ్యపడి జీవించడానికి ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినము. ఈ రక్షణ దినాలలో మీరు దేవునితో సఖ్యపడండి అని ప్రభు రాయబారులుగా మేము మీకు తెలియజేస్తూ ఉన్నామంటూ ఉన్నారు. మరి దేవునితో మనం మారు మనసు పొంది ఈ పరిశుద్ధతను కలిగి జీవించాలి, లేదా దేవునితో సఖ్యత కలిగి జీవించాలి అంటే మరి మనం ఏం చేయాలి?
మనకి ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మన పాప సంకీర్తన ద్వారా మన పాత జీవితాలను ప్రభు ముందు అంగీకరిస్తూ, ప్రభువా ఇదిగో నేను పాపిని అని ఒప్పుకుంటూ, మరి ఈ పాప జీవితాన్ని విడనాడి నేను నూతన జీవితాన్ని ప్రారంభించేలా నాకు సహాయపడమంటూ ఈ తపస్కాలంలో మనం ప్రత్యేక విధంగా దేవునితో సఖ్యపడుతూ ఉన్నాం. ఆ సఖ్యత పడడానికి మనం పాప సంకీర్తన ద్వారా ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా మనం క్షమ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రభు ఇచ్చిన విలువను మనం అనుసరిస్తూ ప్రభుతో సఖ్యపడుతూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నారు, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు ఇతరుని క్షమించండి. లేదా మీ సహోదరునికి మీకు ఏదైనా వ్యతిరేకంగా ఉన్నది అని మీరు గమనించినట్లయితే మీరు తెచ్చినటువంటి కానుకలను బలిపీఠం చెంత విడిచిపెట్టి మొట్టమొదటిగా వెళ్ళి మీ సహోదరునితో సఖ్యత పడి వచ్చి దేవునికి మీరు బలులను అర్పించండి అంటూ ప్రభు మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి దేవునితో సఖ్యపడడానికి మనం అనుసరిస్తున్నటువంటి రెండవ ప్రక్రియ మనం ఇతరులను క్షమించడం, పాప సంకీర్తనము మరియు ఇతరులను క్షమించడం. ఇక మూడవదిగా మనల్ని మనం పునరుద్ధరించుకోవడం, నూతనీకరించుకోవడం, మన దేవునితో మన యొక్క సంబంధాన్ని, మన సహోదరులతో మన యొక్క సంబంధాన్ని నూతనీకరించుకోవడం ద్వారా మరి ఒకసారి మనం దేవునితో సఖ్యపడుతూ ఉన్నాం. ఇది దేవుడు ఈ యొక్క తపస్కాలంలో మనకిస్తున్నటువంటి రెండవ పిలుపు. మొట్టమొదటిగా మారు మనసు పొందండి అని దేవుడు మనం పిలుస్తూ ఉన్నారు. మారు మనసు పొంది హృదయ శుద్ధి కలిగి జీవించండి, లేదా ఆత్మశుద్ధి కలిగి జీవించండి. పరిశుద్ధతను ఇది పొందే సమయం కాబట్టి, ఇది సంపూర్ణ సమయం, ఇది రక్షణ దినము, దేవునితో సఖ్యపడండి అని ప్రభు మనందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. మరి దేవునితో సఖ్యపడడానికి, మనం దేవుని మారు మనసు పొందడానికి ఈ తపస్కాలం 3 మార్గాలను మనకి చూపిస్తూ ఉన్నది. అందులో మొట్టమొదటిగా ప్రార్థన, రెండవదిగా ఉపవాసము, మూడవదిగా దాన ధర్మాలు. ప్రభు అంటూ ఉన్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు రహస్యంగా మీరు ప్రార్థన చేయండి, మీ తండ్రి మీ యొక్క ప్రార్థన ఆలకిస్తారు అని. రహస్యంగా మీరు చేసే ప్రతి పని ప్రార్థనను మీ తండ్రి తప్పకుండా ఆలకిస్తాడు, దానికి తగిన ఫలాన్ని మీకు ప్రసాదిస్తారు అని తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా ఉపవాసం. ఈరోజు ఈ ఉపవాసాన్ని గురించి ప్రత్యేక విధంగా ప్రభు మన అందరూ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఉపవాసం మనం ఎంచుకుంటున్న రెండవ మార్గం. ఈ ఉపవాసంలో ప్రభు మనకి యోహాను గారు శిష్యులు అడిగినప్పుడు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. యోహాను శిష్యులు పాటిస్తున్నటువంటి ఉపవాసాన్ని గురించి ప్రశ్న వచ్చినప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, ఈ ఉపవాసాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ఉపవాసము నిజమైనటువంటి ఉపవాసంగా ప్రభు వాళ్ళని మెచ్చుకోవడం లేదు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి కూడా ఉపవాసాన్ని ఆచరించాలి. లేవి కాండము 23వ అధ్యాయం 27వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. లేవి కాండము 23వ అధ్యాయము 27వ వచనం మన అందరూ కూడా సెలవిస్తూ ఉన్నది. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము, ఆనాడు మీరు ఉపవాసము ఉండి ప్రభువుని ఆరాధించుటకు ప్రోగుకండు, దహన బలిని అర్పించండి. ఈ ఉపవాసం అనేది ఆచరించే ఉపవాసము ఎందుకు అంటే మనం దేవుని చెంతకు రావడానికి, అదే ప్రభువుని ఆరాధించడానికి మీరు రండు, దహన బలిని అర్పించడానికి రండి అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. చేసేటువంటి ఉపవాసము దేవుని చేరుకోవడానికి, చేసేటువంటి ఉపవాసము దేవుని ఆరాధించడానికి అందరూ కూడా రండి అని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము, మన తప్పులను ఒప్పుకొని దేవునితో సఖ్యపడడానికి, దేవునికి బలిని అర్పించడానికి, దేవుని చెంతకు చేరడానికి ఈ ఉపవాసాన్ని ప్రత్యేకంగా లేవి కాండము మనందరూ కూడా బోధిస్తూ ఉన్నది. కానీ ఈ యోహాను శిష్యులు ఈ యొక్క అంశాన్ని మర్చిపోతూ ఉన్నారు, లేదా ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఈ యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాన్ని మరిచిపోయి కపట వేషధారుల వలె ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు ఈ ఉపవాసం గురించి అంతగా మన సువిశేష పట్టణంలో మెచ్చుకోవడం లేదు. ప్రభు వాళ్ళని ఖండిస్తూ ఉన్నారు, కపట వేషధారుల వలె మీరు ఉపవాసాన్ని చేయవలసిన అవసరం లేదు. మనకు లేవీకాండం పాత నిబంధన గ్రంథం పశ్చాత్తాప దినం రోజున దేవునితో సఖ్యపడడానికి మీరు ఉపవాసాన్ని ఆచరించండి అని బోధిస్తూ ఉన్నది.
మరి ఆ ఉద్దేశాన్ని మరిచిపోయి కపట వేషధారుల వలె ఉపవాసం ఆచరించడం వలన ఎటువంటి ప్రయోజనం లేదని ప్రభు మన అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మీరు ఉపవాసం ఆచరించినప్పుడు మీ తలకు మీరు నూనె రాసుకోండి, విచార వదనంతో మీరు ఉండవలసిన అవసరం లేదు, దానివలన ప్రయోజనం లేదు. మీ ఉపవాసము దేవునితో సఖ్యపడడానికి, మీ ఉపవాసము దేవుణ్ణి ఆరాధించడానికి, మీ ఉపవాసము దేవుని చెంతకు చేరడానికి అయినట్లయితే తప్పకుండా రహస్య కార్యాన్ని గుర్తించే మీ తండ్రి మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడు అని తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మీ హృదయాలను మీరు చించుకోనండి, మీరు నా సన్నిధికి రండి అని యావేలు ప్రవక్త ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి లూకా సువార్తలో మనం 18వ అధ్యాయం 12వ వచనంలో మనం అందరం వింటూ ఉన్నాం. ఆ పరిసయ్యులు అంటూ ఉన్నారు, నేను వారానికి 2 సార్లు ఉపవాసాన్ని ఆచరిస్తాను అని అంటూ ఉన్నారు. ఈ 2 సార్లు ఉపవాసం ఆచరించడం వలన ఈ ఉపవాసం యొక్క ప్రాముఖ్యత వాళ్ళు దృష్టిలో ఉంచుకొని చేయడం లేదు, కానీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అని ఇతరులకు తెలియచేయడానికి మాత్రమే చేస్తూ ఉన్నారు. అదే ఈ లేవీయుడు అంటూ ఉన్న ఈ పరిసయ్యుడు అంటూ ఉన్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసాన్ని ఆచరిస్తాను అంటూ ఉన్నారు. మరి దీనికి ప్రభు మనకి యోహాను సువార్తలో ప్రత్యేక విధంగా సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ప్రభు ఒక ఉపమానం ద్వారా పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని యొక్క సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు ఆయన చెంత నుండి ఆయన చెప్పినట్లు చేయును, అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందమును పొందును, ఈ ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది అంటూ ఈ ఉపవాసాన్ని గురించి ప్రభు ఒక ఉపమానం ద్వారా ఈ శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు పరిసయ్యులు అంటూ ఉన్నారు, నేను వారానికి 2 సార్లు ఉపవాసాన్ని ఆచరిస్తాను అని అంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటూ ఉన్నారు, ఈ ఉపవాసం యొక్క ప్రత్యేక బాధ్యత, ఈ ఉపవాసం యొక్క ప్రత్యేక ప్రాధాన్యత దేవుణ్ణి చేరుకోవడానికి, ప్రాయశ్చిత్త దినము నాడు మనం దేవుని చెంతకు వచ్చి దేవుని ఆరాధించడానికి. మరి ఆ దేవుడే చెంత ఉన్నప్పుడు, పెండ్లి కుమారుడు తన మిత్రునితో ఉన్నప్పుడు ఆ మిత్రుడు ఉపవాసం ఆచరించవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది పరిపూర్ణ సమయం. మరి ఈ ఉపవాసం యొక్క ప్రాధాన్యత దేవుని చేరుకోవడానికి, ఆ దేవుడే మన చెంత ఉన్నప్పుడు, ఆ పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు తన శిష్యులు ఉపవాసం ఆచరించవలసిన అవసరం లేదు. వాళ్ళు పరిపూర్ణంగా మీ హృదయాన్ని నా వైపు మార్చుకోనండి అని ప్రభు ఏ విధంగా ఈ యావేలు ప్రవక్త ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నారో, ఆ హృదయం దేవుని చెంత ఉన్నప్పుడు ఈ ఉపవాసం చేయవలసిన అవసరం లేదు, నా ఆనందము పరిపూర్ణం అవుతూ ఉన్నది అని తన శిష్యులకు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. మరి పెండ్లి కుమారుడు వారి నుండి తీసుకొనబడబోయే సమయం వస్తూ ఉన్నది, అప్పుడు వాళ్ళు ఉపవాసాన్ని ఆచరిస్తారు. మరి ప్రభు మన అందరం కూడా ఈరోజు ఈ 40 దినాలు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభువుని మనం చేరుకోవడానికి, ప్రభు కోసం మన ఉపవాసం ఉంటూ ప్రభువుని యొక్క ఆనందం పరిపూర్ణం చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం. ప్రత్యేక విధంగా పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువుని మన అందరం కూడా అనుసరిస్తూ ఉన్నాం. ఆ ప్రభువుని మనం చేరుకోవడానికి, ఆ ప్రభువుని మనం ఆరాధించడానికి ఈ ప్రాయశ్చిత్త దినాలను మనం ప్రత్యేక విధంగా ఎన్నుకుంటూ ఉన్నాం. ఈ దినాల్లో ప్రత్యేక విధంగా ప్రార్థన, ఉపవాసాన్ని మరియు దాన ధర్మాలను మనం ఎంచుకుంటూ ఉన్నాం ప్రభు యొక్క ఆనందాన్ని పరిపూర్ణం చేయడానికి. మరి ఈ శ్రమల దినాల్లో ప్రత్యేక విధంగా మనం దేవుని మిత్రులుగా మారబోతూ ఉన్నాం, దేవుని ఆనందంలో పాలు పంచుకోబోతూ ఉన్నాం. దేవుని యొక్క ఉపవాసం ద్వారా మనం దేవుని యొక్క కష్టాల్లో, శ్రమల్లో పాలు పంచుకుంటూ ఉన్నాం. ఆ ప్రభువునికి మనం దగ్గరగా అవుతూ ఉన్నాం. దీన్నే మనకి న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26, 27 వచనాలు మనకు తెలియజేస్తున్నది. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఇజ్రాయేలు ప్రజలు ప్రభు చెంతకు చేరుకుంటూ ఉన్నారు. ఈ ఉపవాసం ద్వారా ఇజ్రాయేలు ప్రజలందరూ బేతేలునకు వెళ్ళి దేవుని సమూహంన కూర్చుండి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. మాపటి జాము వరకు
ఉపవాసం ఉండిరి, సమాధాన బలిని దహన బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బేతేలునకు వెళ్ళి దేవుని యొక్క సమూహంన కూర్చుండి పెద్ద పెట్టున ఏడ్చిరి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి, సమాధాన బలిని దహన బలిని ప్రభువునికి వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు. ఈ ఉపవాసాన్ని ప్రత్యేక విధంగా దేవుణ్ణి సమీపించుకోవడానికి, దేవునితో సమాధాన పడడానికి ఇజ్రాయేల్ ప్రజలు ఆచరిస్తూ ఉన్నారు. మరి మనం కూడా ఈ ఉపవాసాన్ని ఎంచుకుంటూ ఉన్నాం. ఈ 3 ముఖ్య మార్గాల్ని ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రభు ప్రత్యేక విధంగా అంటూ ఉన్నారు, ఈ ఉపవాసాలు, ప్రార్థన, దాన ధర్మాలు మనం ప్రభువుని చేరుకోవడానికి, ప్రభు చెంత మనం కూర్చోవడానికి, ప్రభుతో మనం సఖ్యత పడడానికి మరి ప్రత్యేక విధంగా ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో మనం ప్రత్యేక విధంగా దేవుని సమీపించడానికి, దేవుని చేరుకోవడానికి ప్రత్యేకంగా తల్లి శ్రీ సభ మనందరూ కూడా ప్రసాదిస్తూ ఉన్నది. ఈరోజు మనం విన్నటువంటి సంఘ ప్రార్థనలో ఈ యొక్క ఉపవాసం యొక్క ఫలాలను గురించి మనం వింటూ ఉన్నాం. మనం ఆచరిస్తున్నటువంటి ఈ శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగమును శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపుము అంటూ ప్రభువుని వేడుకుంటూ ఉన్నాం. మరి అదే ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు, మీ యొక్క వస్త్రాలను మీరు చించుకోవడం కాదు, మీ హృదయాల్ని, మీ అంతరంగాన్ని మీరు చీల్చుకొని మీరు ప్రభు సన్నిధికి చేరాలి అని ప్రభు మనకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ప్రభు ప్రత్యేక విధంగా ఈరోజు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఈ యొక్క 3 మార్గాలను ప్రభువుని చేరుకోవడానికి, ప్రభుతో మనం సఖ్యత పడడానికి ప్రభు ఇస్తున్న పిలుపులో ఈ 3 మార్గాలను మనం ప్రత్యేకంగా ఎంచుకుంటూ ఉన్నాం. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలని. మరి ఈ తపస్కాలంలో మనం కూడా మనల్ని మనం మార్చుకోవాలి. లేదా ఏవైతే మనకు ఆటంకంగా ఉంటూ ఉన్నాయో, ఏ ప్రక్రియల ద్వారా మనం ప్రభు చెంతకు చేరలేకపోతూ ఉన్నామో ఈ అటువంటి పనులను మనం మార్చుకోవాలి. మనం ప్రత్యేక విధంగా మనకి ఎటువంటి వ్యసనాలు అయితే మనల్ని బానిసలుగా మారుస్తూ ఉన్నాయో, లేదా ఎటువంటి వ్యసనాలు అయితే మనం దేవుని సన్నిధికి రాలేకుండా అడ్డుపడుతూ ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా మనం మార్చుకోవాలి. మీ హృదయాలను మీరు మార్చుకోనండి, దేవుని వైపు మీరు మారండి అని ఇస్తున్నాడు దేవుని పిలుపు. మన జీవితాల్లో కొన్ని మనల్ని దేవుని చెంతకు రావడానికి ఆటంకంగా ఉంటూ ఉన్నాయి. అది మనలో ఉన్నటువంటి మందువే కావచ్చు, లేదా మనలో ఉన్నటువంటి ఇతర వ్యసనాలే కావచ్చు. ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి, దేవుణ్ణి చేరుకోవడానికి మనకి దూరంగా మనల్ని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక విధంగా ప్రభు అంటున్నారు, మీరందరూ కూడా వీటి నుండి ఉపవాసాన్ని ఆచరించండి. దేవుని చేరుకోవడానికి, మీ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మీరు శుద్ధిపరచుకోవడానికి, నూతనీకరించుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ వ్యసనాలను మనం వదిలివేస్తామో అది దేవునికి మనం ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి, దేవుని కొరకు మనం చేస్తున్న ప్రత్యేకమైనటువంటి యొక్క ఉపవాసం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనం మనందరూ కూడా సెలవిస్తూ ఉన్నది, ఇది దేవ నాలో నిర్మల హృదయాన్ని స్తుతించు, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. దేవా నాలో ఒక నూతన హృదయాన్ని నెలకొల్పుము, స్థిరమైనటువంటి హృదయాన్ని నాకు ప్రసాదించండి అంటూ ఈ కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి తపస్కాలంలో ప్రత్యేక విధంగా ఇది మన ప్రార్థన. ఆ నూతన ఆత్మ, నూతన హృదయాన్ని, నూతన స్థిరత్వాన్ని మనలో నూతనీకరించడానికి ప్రభు ప్రత్యేక విధంగా ఈ 3 మార్గాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు: ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. మరి ప్రార్థన మనలో నూతనత్వాన్ని, నూతన హృదయాన్ని, మనలో నూతనత్వాన్ని కలుగజేయడానికి తలుపు తట్టినట్లయితే ఉపవాసం అనేది ఆ నూతనత్వాన్ని ప్రసాదించమని అడుగుతూ ఉన్నది. మరి మనం చేసేటువంటి దాన ధర్మాలు, ఉదార స్వభావం మనకి దేవుని చేరుకోవడానికి సహాయపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేక విధంగా ఈ దివ్య పూజలో దేవుని యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేద్దాం. మనలో నూతన హృదయాన్ని, నూతన స్థిరత్వాన్ని కలుగజేస్తూ దేవునితో సఖ్యపడి జీవించడానికి, దేవుని పిలుపును అందుకొని మారు మనసు పొంది సఖ్యత కలిగి పరిశుద్ధతతో జీవించడానికి ప్రభు మనకు ప్రత్యేక విధంగా సహాయపడాలని దేవుని మనసారా వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప సూచకంగా మన నుదుటిపై గుర్తించనున్న ఈ విభూదిని ఆశీర్వదించమని మన తండ్రి అయిన దేవుణ్ణి దీనతో ప్రార్థించుదము. అందరము లేచి నిలబడి చేతులు జోడించుకుని విభూదిని ఆశీర్వదించి విభూదిని స్వీకరించే ఈ సాంగ్యములో పాలు పంచుకుందాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు పాపాత్ముల వినాశనను కోరవు, కానీ వారి హృదయ పరివర్తనను మాత్రమే ఆశింతువు. మా శిరస్సులపై మేము ధరింపనున్న ఈ విభూదిని కనికరముతో ఆశీర్వదించండి. తద్వారా ఈ ధూళి నుండి పుట్టిన మేము ధూళిగా మారిపోదుమని గ్రహించగలుగుదము. తపక్కాలపు ఉపవాస క్రియల ద్వారా పాప క్షమాపణ పొంది ఉత్థానుడైన మీ కుమారుని పోలి మేము నూతన జీవితమును జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు గురువులు విభూదిని పంచుతారు. విభూదిని అందిస్తూ ఉన్నప్పుడు పశ్చాత్తాపడి క్రీస్తు విశ్వాసమును విశ్వసింపుము అని చెబుతూ మీ నొసట మీద సిలువ గుర్తుగా విభూదిని అందించడం జరుగుతూ ఉంది. లేక మానవుడా, మట్టిండి వచ్చావు, తిరిగి మట్టిలో కలిసిపోతావని జ్ఞాపకం ఉంచుకునుము అన్న ఈ పదాలతో విభూదిని మనము స్వీకరిస్తూ ఉన్నప్పుడు మనం మానవులము, బలహీనులమని తెలుసుకుని దేవుని కృప, దైవ అనుగ్రహము మనకి అవసరము అని మనము ధ్యానం చేసుకుంటూ పశ్చాత్తాప సాంగ్యంగా మన పాపాలకి పశ్చాత్తాపడుతూ ఈ విభూదిని మనము స్వీకరిద్దాం. ఈ సమయంలో మన గాయక బృందము పశ్చాత్తాప పాటలు పాడుతూ ఉంటారు. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కలువరిలో
అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగాలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, ఏ పరిస్థితిలోనూ ఏ షరతులు లేక ప్రేమించు నన్ను, వందన ప్రభునకు ప్రేమించు నన్ను, వందనం ప్రభునకు, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, దేవునినే మరచినను ఆ ప్రేమను మరచినను, దేవునినే మరచినను ఆ ప్రేమను మరచినను, కనికరించు ఆ హృదయమేపుడు నాకై పరితపించు, ఎంతగానో నన్ను ప్రేమించు, ఎంతగానో నన్ను ప్రేమించు, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగాలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, తల్లియే నన్ను మరచినను, ఈ లోకమే ద్వేషించినను, తల్లియే నన్ను మరచినను, ఈ లోకమే ద్వేషించినను, మంచి కాపరి నన్ను వెదకును, నాకై పరితపించు, ఎంతగానో నన్ను ప్రేమించు, ఎంతగానో నన్ను ప్రేమించు, అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, అది కొలువగాలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో బ్రోవుమా మెస్సయ్యా, కాదని పోతిని నీ ప్రేమ, కాదని పోతిని నీ ప్రేమ, చాళన చేయుమా
కరుణతో బ్రోవుమా మెస్సయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా తుంటరివానిగా తిరిగి తిని ఒంటరివానిగా మిగిలి తిని తుంటరివానిగా తిరిగి తిని ఒంటరివానిగా మిగిలి తిని చివరికి నీ దరి చేరి తిని చివరికి నీ దరి చేరి తిని నీ గృహమున నన్ను చేర్చుమయా శరణమయా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా నీరూపున నన్ను మలచితివే నీవు పిరినే పోసితివే నీరూపున నన్ను మలచితివే నీవు పిరినే పోసితివే పతితుడనైతిని మృతినే చేరితి పతితుడనైతిని మృతినే చేరితి నీ కృపలో నన్ను బ్రతికించుమయా కరుణామయా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో బ్రోవుమా మెస్సయ్యా పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుమో యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుమో యేసు ప్రభు పాపము మోసితివే నా శాపము బాపితివే పాపము మోసితివే నా శాపము బాపితివే నీ మహిమ చే పిలచితివే నీకు స్తోత్రము యేసు ప్రభు నీ మహిమ చే పిలచితివే నీకు స్తోత్రము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే
ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు మంటిని యేసు ప్రభు కనుగొంటిని నీ కృపను మంటిని యేసు ప్రభు కనుగొంటిని నీ కృపను రానుంటిని నీ దరికి రక్షించుము యేసు ప్రభు రానుంటిని నీ దరికి రక్షింపుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు చిందగ రక్తమును నేనందితి స్వస్థతను చిందగ రక్తమును నేనందితి స్వస్థతను రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు జాలి చూపుమా మా పాలి దైవమా నాదు పాపములు క్షమించి ప్రేమ చూపుమా నీ ప్రేమ చూపుమా జాలి చూపుమా ధనము ధనమని దానవుడనైతిని ఘనము ఘనమని గర్విష్ఠినైతిని ధనము ధనమని దానవుడనైతిని ఘనము ఘనమని గర్విష్ఠినైతిని అందచందమని నేను అంధుడనైతిని అందచందమని నేను అంధుడనైతిని అనుదినము నిన్ను మరచిపోతిని జాలి చూపుమా మా పాలి దైవమా నాదు పాపములు క్షమించి ప్రేమ చూపుమా నీ ప్రేమ చూపుమా జాలి చూపుమా శాంతి శాంతని మనశాంతి లేక కాంతి కాంతని కను దృష్టి లేక శాంతి శాంతని
మనశాంతి లేక కాంతి కాంతని కను దృష్టి లేక సుఖము సుఖమని సర్వము కోల్పోయి సుఖము సుఖమని సర్వము కోల్పోయి సున్నము కొట్టిన సమాధి వలె నేనుంటిని. జాలి చూపుమా మా పాలి దైవమా, నాదు పాపములు క్షమించి ప్రేమ చూపుమా, నీ ప్రేమ చూపుమా, జాలి చూపుమా. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీదరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, నన్ను నీదరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని, నే పాపము చేసి తిని. నా కలుషములే కదా నేను సిలువను మోయించెను, నా దోషములే కదా నేను సిలువకు కొట్టినవి. కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కలువరి నాదుండా. కరములెత్తి నిన్ను కీర్తింతును, నా కలువరి నాదుండా. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసి తిని. విశ్వాసుల ప్రార్థన. మన ఉద్దేశాలు తలంపుల నిమిత్తమై ప్రభువుని వేడుకొందాం. మన పరిశుద్ధ పోపు గారు, పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, ఉపదేశులు, సువార్త వ్యాప్తిలో పాల్గొను ప్రతి ఒక్కరికి ఈ తపస్కాల రోజుల్లో మరింత శక్తిని, దేవుడు ఆత్మానుగ్రహాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. బలహీనులుగా ఉన్నవారు, వ్యసనాలతో ఉంటూ ఉన్నవారు ఈ తపస్కాలములో దేవుని ప్రత్యేక అనుగ్రహాలు స్వీకరించి మారుమనసు పొందాలి అని
పశ్చాత్తాపడాలి అని, జీవితంలో మార్పు చెందాలి అని, దేవుణ్ణి తెలుసుకోవాలి అని వారిని దేవుడు దీవించమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కోసం వేడుకొందాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కోసం ప్రార్థన చేద్దాం. దయగల దేవుడు, కృపగల దేవుడు, పరమవైద్యుడైన ప్రభువు వారిని తాకి స్వస్థపరచమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. తపస్కాలంలో బహిరంగ దీక్ష తీసుకుంటూ ఉన్నవారు, రహస్య దీక్ష తీసుకుంటూ ఉన్నవారిని దేవుడు దీవించమని వేడుకొందాం. వారి ప్రత్యేక ప్రార్థన, ఉపవాస, దానధర్మ క్రియల ద్వారా, బహిరంగ దీక్ష ద్వారా, రహస్య దీక్ష ద్వారా దేవునికి దగ్గరై కుటుంబంలో సమాధానపడి, సఖ్యతపడి, దేవునితో సఖ్యత, ఇరుగు పొరుగు వారితో సఖ్యత పొంది ఈ కృపా అనుగ్రహాలని చవిచూచే విధంగా వారి దీక్ష జీవితాన్ని దేవుడు ఫలప్రదితం చేయమని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఈ విభూతి బుధవారం రోజున ఈ పూజలో పాల్గొంటున్న మనందరి కోసం ప్రార్థన చేసుకుందాం. మన ఉద్దేశాలు, తలంపుల్ని సమర్పించుకుందాం. ఈ తపోకాలం, ఈ శ్రమల కాలం, ఈ తపస్కాల ప్రయాణం మనము దేవునితో సహవాసాన్ని, దేవునితో ప్రయాణం, వాక్యం విన్నట్లుగా మారు మనస్సు పొందే ప్రయాణంగా, హృదయశుద్ధిని పొందే ప్రయాణంగా, సఖ్యతను పొందే ప్రయాణంగా, ముఖ్యంగా ప్రార్థన, ఉపవాసము, దానధర్మ క్రియలు మన జీవితాల్లో నూతనత్వాన్ని ప్రసాదించే ప్రయాణంగా ఈ తపస్కాలం మనందరికీ దీవెనకరంగా, గొప్ప ఆశీర్వదకరంగా దేవుడు దీవించాలి అని ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేం చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. కృపగల దేవ, దయగల ప్రభువా మేము చేసిన ప్రార్థన దయతో ఆలకించండి. ఇంకా మా అందరి మనసులో, హృదయాల్లో దాగి ఉన్న ప్రతి కోరికను దీవించి ఆశీర్వదించండి. ఈ రోజుల్లో పరీక్షలు రాస్తూ ఉన్న బిడ్డలు, సిద్ధపడుతూ ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. జ్ఞానాన్ని, తెలివితేటల్ని, జ్ఞాపక శక్తిని పరీక్షలు బాగా రాసే విధంగా బిడ్డలందరికీ కూడా దీవెనలు ప్రసాదించండి. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయం సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ తపస్కాల ప్రయాణం ప్రారంభించిన ఈరోజు వదిలేయకుండా చివరిదాకా మీ పునరుత్థానములో పాలు పంచుకునేదాకా శ్రమలయందు, ప్రార్థనయందు, ఉపవాసమందు, శిలువ మార్గమందు, భక్తి కార్యాల ద్వారా నూతనీకరణ పొందే విధంగా మా అందరినీ దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రత్యేక దీవెనల కోసమై ప్రార్థిస్తూ ఉన్నవారు, జీవితంలో మార్పు చెందాలి అని, మారు మనసు పొందాలి అని, ముఖ్యంగా వ్యసనాల నుండి, బలహీనత నుండి వైదొలగాలని ఆశతో వస్తున్న వారిని ప్రభువా నీ కృపలో మరింతగా బలపరిచి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అర్పణ గీతం. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మా శరీరం పాపపు భూమిలో మరణించిన నన్ను పరమందు చేర్చుటకు, పాపపు భూమిలో మరణించిన నన్ను పరమందు చేర్చుటకు, ప్రాణమిచ్చి నన్ను రక్షించిన, ప్రాణమిచ్చి నన్ను రక్షించిన ప్రేమను మరువలేను, నీ కృపను
ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మా శరీరం నన్ను నీవలే మార్చుటకేగా ఆత్మతో నింపితివి. నన్ను నీవలే మార్చుటకేగా ఆత్మతో నింపితివి. ఆత్మతో సత్యముతో ఆరాధించి, ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆనంద ప్రవాహములో నీ దరి చేరేదను. సహోదరి సహోదరులారా, మీరును అర్పిస్తున్న ఈ బలిపితైన సర్వేశ్వనికి అంగీకారమట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, తపక్కాలపు ఆరంభములో ఈ సంవత్సర బలిని మేము ఘనముగా అర్పించుచున్నాము. ప్రాయశ్చిత్త క్రియలు, ప్రేమతో కూడిన దానధర్మం ద్వారా అపాయకరమైన సుఖభోగము నుండి వైదొలగి పాపం నుండి శుద్ధిని పొంది మీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వ శక్తిగలితే సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా మేము నిగ్రహంగా జీవించుచు మీకు కృతం చెల్లించాలని మీరు చిత్తగించితిరి. ఈ విధంగా పాపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనిక్రమతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరంలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరించగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతములతో మేము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతముల హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతముల హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకల్ని పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. మీ స్లేవ ఉత్థానము ద్వారా మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమసుగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయటం మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా 14వ లయో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నేర్పించిన పరలోక జపాన్ని భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేడు అనుగ్రహించుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువు అన్నికిలు మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్య అనుగ్రహింపుము. యుగయుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటాయు ఓ పాపియందు మోన్గుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా సిల్వ జవగా శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా యేసుండు నాకు మారుగా సిల్వ జవగా ఆయుటమున్గిదంగయు ఆశుద్ధుడాయేను నేనట్టి పాపిప్పుడు నేనందు మున్గోదు యేసుండు నాకు మారుగా సిల్వ జవగా యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా నీ యొక్క పాపమట్టిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తంబె చాలును యేసుండు నాకు మారుగా సిల్వ జవగా శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా నానాదు రక్తమందును నేనమ్మియుండిన నా దేవుని నిండు ప్రేమ నేనెందు చూచెదా యేసుండు నాకు మారుగా సిల్వ జవగా శ్రీ యేసు రక్తమేపుడు స్రవించు నాకుగా నాయుష్కాలమంతటా నే సంతసించేదా నా క్రీస్తు యొక్క రొమ్మున నా గానమిదే. యేసుండు నాకు మారుగా సిల్వ జవగా శ్రీ యేసు రక్త
కవరవా నీయందే మానమిక దివ్యనాద దీనరక్ష పాపముల పరిహరించు దివ్యనాద దీనరక్ష పాపముల పరిహరించు రావా రాజా మమ్మేలను మారుదిని అలంకరింప హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కవరవా నీయందే మనమిక ముక్తి మార్గ మాధుదేవా కలకాలము కాంక్షించుచు ముక్తి మార్గం మాధుదేవా కలకాలము కాంక్షించుచు మహిమన్ మాకు చూపుము నీవే మాదు మహిలో రక్ష హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కవరవా నీయందే మనమిక అమృతమైన ఆహారమా దాహం తీర్చు జీవజలమా అమృతమైన ఆహారమా దాహం తీర్చు జీవజలమా నిత్యం నిన్నే నమ్మితి తప్పక నన్ను ఆదుకోవా హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కవరవా నీయందే మనమిక పునీత అన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తువు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. మహామధురముతో నిన్న మంచి చేసువా దాసురాలైన నేను ప్రభు సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తలుచున్నారు.
నా ఎముకలన్నీ వినిచున్నారని ప్రభు పేరిట పూర్వకాలమందు దావీదు ప్రవక్త వచించిన దానిని నా కళ్ళ ముందర చూచి ప్రభుని 5 గాయములలో మిక్కిలి భక్తితోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, అనుస్కృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవతరింపవలనని నా మంచి చేసువా ప్రభుని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో ప్రతిమారి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దీక్ష స్వీకరించేవారు పూజ అయిన తర్వాత ఎక్కడే ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. పూజ ముగించిన తర్వాత మీకు కొన్ని సూచనలు, విషయాలు తెలియచేసిన తర్వాత దీక్ష ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహస్య దీక్ష తీసుకునేవారు వాళ్ళు వ్యక్తిగతంగా జపమాలని స్వీకరించవచ్చు. పూజ అయిన తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా రహస్య దీక్ష తీసుకునే వాళ్ళు, అంతరింక దీక్ష తీసుకునే వాళ్ళు జపమాలను కూడా స్వీకరించవచ్చు. బహిరంగ దీక్ష తీసుకునేవారు వారందరూ కూడా సిద్ధపడి పూజ అయిన తర్వాత ఉన్నట్లయితే కొన్ని విషయాలు తెలియచేసి మీకు దీక్ష ఇవ్వటం జరుగుతూ ఉంది. దయచేసి గమనించవలసిందే మనవి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ తపస్కాలంలో మనకి జరిగే కార్యక్రమాలు ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పేరిట సాయంత్రము 6 గంటలకి జపమాల, 6:30కి దివ్య సప్రసాద ఆరాధన, 7 గంటలకి దివ్య బలి పూజ కొనసాగించబడుతూ ఉంటాయి. తర్వాత ప్రతి బుధవారము, శుక్రవారం 6 గంటలకి జపమాల, 6:30కి సిలువ మార్గం, తర్వాత 7:10 అంటే సిలువ మార్గం అవగానే దివ్య బలి పూజ ఉంటాయి. దయచేసి గమనించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తపస్కాలంలో మంగళవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం దివ్య బలి పూజల్లో పట్నాలు చదివే వాళ్ళ పేర్లు నోటీసులో పెట్టి ఉన్నాం. దయచేసి గమనించి చూసుకొని ముందుగానే సిద్ధపడి పట్నాలకి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగనే వత్తాసు పిల్లలు కూడా ఈ తపస్కాలం అంతా కూడా షెడ్యూలు ఇవ్వటం జరిగింది. చూసుకొని చక్కగా ముందుగానే ప్రాక్టీస్ చేసుకొని వత్తాసులో పాలు పంచుకోవాలి. అదేవిధంగా బుధవారము, శుక్రవారము సిలువ మార్గాలు చదివే వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నాం. సుమారు 50 మంది దాకా పేర్లు ఇచ్చారు. 3 గ్రూపులుగా విభజించాం. బుధవారం, శుక్రవారము 14 స్థలాలు చదివే వాళ్ళ లిస్టు అక్కడ 3 గ్రూపులు ఏర్పాటు చేశాం. ఏ రోజుల్లో చదవాలో కూడా ఏ గ్రూపు అక్కడ లిస్టులో పెట్టి ఉన్నాం. ఒక గ్రూపుకి 16 మంది ఉంటారు. మనకున్నది 14 స్థలాలు. అయితే ప్రారంభ ప్రార్థన ఒకరు చెబుతారు, తర్వాత చివరి ముగింపు ప్రార్థన కూడా ఒకరు చెబుతారు. ఆ విధంగా 16 మంది ఒక్కో గ్రూపులో ఉంటూ ఉన్నారు. మీరు వచ్చినప్పుడు ముందు వాటిని తీసుకోండి. రాగానే 14వ స్థలం తీసుకోవటం కాదు. ప్రారంభ ప్రార్థన తీసుకోండి. తర్వాత ముందు వచ్చిన వాళ్ళు 1వ స్థలం, 2వ స్థలం ఆ విధంగా తీసుకొని మీరు పరిశుద్ధ శిలువ మార్గములో పాలు పంచుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఆలస్యంగా వస్తే వేరే వాళ్ళు చదువుతారు. కాబట్టి బుధవారం, శుక్రవారం పేర్లు ఇచ్చిన వాళ్ళు 6:30 కల్లా గుళ్ళో ఉండాలి. శిలువ మార్గాన్ని 14 చదివే వాళ్ళు దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన అందరము లేచి నిలబడదాం. నిన్న ఈరోజు మనకి సహాయపడిన సందీప్ ఫాదర్ గారికి నా తరపున మీ తరపున కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా అభినందనలు. చెప్పిన సమయానికి మీలో చాలామంది చక్కగా సమయాన్ని పాటించి ఉదయాన్నే పాలు పంచుకుందుకు కూడా మీకు కూడా దేవుని ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేం భుజించిన దివ్య బిందు మాకు పోషకారమగునుగాక.
మేము చేపట్టిన తపక్కాలపవాసము మీకు ప్రీతికరంగా ఉండి మాకు స్వస్థనొసుగు ఔషధంగా ఉపకరించునుగాక. మీ సమక్షంలో నిలిచి మీ వైభవమును ఆరాధించున మీ ప్రజలకు వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తపడు మనస్తత్వమును అనుగ్రహించండి. తద్వారా వారు పాపములకు ప్రాయశ్చిత్తముచే మీరు వాగ్దానం చేసిన బహుమతిని స్వీకరించి యోగ్యులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో గెత్సేమను ఒక తోటదిగో. ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. గెత్సేమను ఒక తోటదిగో. ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని. ఇచ్చటనే ఉండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో కల్వరి మెట్లకు దారదిగో. ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.